నల్లగొండ జిల్లాలోని చండూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన వివాదం కారణంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు కర్రలు, ఇనుప రాడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన అంశాలపై రెండు పార్టీల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదం మరింతగా ముదిరి కార్యకర్తల మధ్య వాగ్వాదంగా మారింది. కొద్దిసేపటికే ఆ వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేయడంతో యుద్ధరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని సమాచారం. వారిలో ఒకరికి పన్ను విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే స్థానికులు చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఘర్షణ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరిన్ని అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ అదనపు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని శాంతింపజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘర్షణకు కారణమైన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నట్లుగా సమాచారం. అవసరమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చండూరు పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.